స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం లవ్ మ్యారేజెస్ కూడా తల్లిదండ్రులకు ముందు తెలియజేయాల్సిందే అని గుజరాత్ ప్రభుత్వం ఒక చట్టానికి వివాహ రిజిస్ట్రేషన్ దానికి చట్టానికి ఒక సవరణ తీసుకువస్తుందన్నమాట. ఏంటంటే ఎవరైనా ఒక జంట పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పకుండా రిజిస్ట్రేషన్‌కు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆ రిజిస్ట్రార్ వాళ్ళ నుంచి అన్ని సమాచారం తీసుకొని ముందు తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత 10 దినాలు దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే సమాచారం మేరకు వీళ్ళకి 10 దినాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా చట్ట సవరణ చేస్తున్నారు అంటే అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలతోటి పెళ్ళిళ్ళకి వచ్చి చేసుకుని తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా అశ్లీల కాంటెంట్తో కూడిన వీడియోలు అవి ఏమన్నా ఉంటే వాటి ద్వారా తల్లిదండ్రులని అది కూడా వాళ్ళతోటి మోసగించి వాళ్ళని నిర్బంధించి ఈ కొంత అదనంగా డబ్బుని కూడా లాగేటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులని కూడా అన్నమాట. వాళ్ళు సమాజంలో ఈ విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టం లేక వాళ్ళు అలాగే అబ్బాయిలకి ఏదో కొంత ముట్ట చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ ఈ లవ్ జిహాదీ అని కానివ్వండి, ఇంకో ఏదైనా కానివ్వండి, ఇలాంటివన్నిటిని నిరోధించడం కోసం ఈ ప్రత్యేకమైన ఒక చట్ట సవరణ చేయాలి అని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి నిర్ణయమే. కానీ మనకి గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వయోజనులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా పెళ్లి చేసుకోవచ్చు అని గతంలో అనేక తీర్పులు చెప్పాయి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కొంత ఏదైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా తల్లిదండ్రులు కూడా సమాచారం వెళ్ళిపోతుంది అన్నమాట. దీని ద్వారా అన్నమాట. తద్వారా తల్లిదండ్రులు కూడా ఎవరు వరుడెవరు ఏంటి వాడి పరిస్థితి ఏంటి ఇలాంటివి కొంత తెలుసుకుని అంతా కూడా చేయొచ్చు అనమాట. అంటే తద్వారా వాళ్ళ వాళ్ళ వివరాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి అది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఈ చట్ట సవరణకి ఈ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఆల్రెడీ వయోజనుల యొక్క పెళ్ళి అది వాళ్ళ ఇష్టము అని చెప్పి ఎప్పుడో గతంలోనే చాలా తీర్పులు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ చట్ట సవరణకి సుప్రీంకోర్టు ఎంత వెసులుబాటు ఇస్తుందో వేచి చూడాలి. కానీ ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే రిజిస్ట్రార్ దాకా వెళ్ళినప్పుడు వెంటనే ఆయన చేయకుండా కొంత టైం ఇచ్చి తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆధార్లు వగైరా మొత్తం అన్ని వివరాలు కూడా సంపాదించి అప్పుడు వాళ్ళ అనుమతి కూడా ఉంటే అప్పుడు చెయ్యాలి అనే దానికి చట్ట సవరణ. కానీ ఇది అవుతుందో అవదు ఇంకా పూర్తిగా చెప్పను. ఇదే మీతో మాట్లాడుకున్న అంశం.